అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారికి దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 29వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలు అయితే వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన క్షానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం గమనించుకున్నట్లయితే వీరు ఎంతో కష్టజీవులు అయితే చెప్పుకోవచ్చు. శ్రమకు తగిన ఫలితాన్ని ఎప్పుడు వీరు పొందుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆలోచన కలవారు. ఇప్పటి వరకు వీరు మౌనంగా భరించిన ఎన్నో బాధలు, నిరాశ, నిస్పృహలన్నిటికీ కూడా ఎవరికి చెప్పకుండా లోపల బాధలు, కుమిలిపోతున్న అవమానాలు ఇవన్నీ కూడా రేపటి రోజునైతే మీకు చాలా బలంగా భయపడే ఒక రోజునైతే చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు చీకొట్టినటువంటి, మిమ్మల్ని అవమానపరిచిన ఒక వ్యక్తి అయితే మీ ముందుకు తల వంచి మీ సహాయం కోరడానికి రాబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి మీ జీవితంలో రాబోయిన తర్వాత, మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మీరు తప్పకుండా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాధారణ వ్యక్తులు కానే కాదు, ఆలోచనలో ముందుంటారు. మనసులో చాలా లోతు ఉంటుంది. బయటకు కనిపించినా కనిపించకపోయినా లోపల ఎన్నో బాధలను కూడా దాచుకొని ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి దైవుని కటాక్షం చాలా మెండుగా అయితే ఉంటుంది. వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ యొక్క రాశి గల వారు దైవకృప ఎక్కువగా కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగు నీలం రంగు, అలాగే బూడిద రంగు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే ఒక అదృష్టపు సంఖ్యలు వచ్చేసి చాలా శుభప్రదంగా అయితే ఉన్నాయి. ఈ రంగులు ధరించడం ద్వారా అలాగే మీ దగ్గర ఉండడం ద్వారా కూడా పాజిటివ్ ఎనర్జీ మీకు పెరగబోతుంది. కలిసి వచ్చే సంఖ్యలు 4 మరియు 8 అనైతే చెప్పుకోవచ్చు. ఇవి మీకు శుభ ఫలితాలను అయితే చేకూరుస్తాయి. మీ నిర్ణయాలు ముఖ్యమైన పనుల్లో చాలా సహాయపడి తీరుతాయి. తప్పకుండా మీకు పశ్చిమ దిశన ప్రయాణం చాలా శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది. ముఖ్యమైన పనులను, మీటింగ్, ఇంటర్వ్యూలు ఇటువంటివన్నీ కూడా సరికొత్త మార్గాలన్నీ కూడా మీకు పడమటి దిశను ఎంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో ఎదురవబోతున్నాయి. రేపటి రోజున ఎలా ఉంటుంది? ఉదయం కొంచెం స్లోగా మొదలైనప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత మీ యొక్క పరిస్థితులు చాలా అనుకూలమైనటువంటిగా ఉంటాయి. సాయంత్రం తర్వాత ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి మార్పు అయితే కనబడబోతుంది. మిమ్మల్ని గతంలో అవమానించిన ఒక వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రేపటి రోజున సాధారణంగా కల్పించినప్పటికీ లోపల చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు. ఎవరినైనా సరే మన మనసుకి చాలా మంచిది. ఎవరైనా త్వరగా నమ్మేస్తారు. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే కరిగిపోతారు. ఆ యొక్క గుణం ద్వారా మీ యొక్క బలహీనతలను కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మీపై ముందుగా మీకు చీకొట్టిన వారే, మిమ్మల్ని అవమానించిన వారే ఒక స్త్రీ అనేది మళ్ళీ వ్యక్తి మీ జీవితంలో అడుగు పెడుతుంది. ఈసారి మాత్రం ఆమె రాక మీకు అసలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఆమె ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది? ఆ స్త్రీ మీ ముందుకు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుంది? తప్పు చేశాను, నన్ను మన్నించంటూ మీ కాళ్ళ దగ్గరకు రావచ్చు. అలాగే మీరు చూస్తూ మీ మనసు నిజంగా కరిగిపోతుంది. అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడే మీరు పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. వారికి మరొక అవకాశం అయితే ఇవ్వకండి. నిజంగా ఆమె మారిందా, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని ఒక సరికొత్త నాటక రూపంలో అయితే మీ జీవితంతో చెలగాటమాడుతుందా అనే ఒక కీలకమైన సమయం ద్వారా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి క్షణం కూడా మీకు ఎంతో ముఖ్యమైన, పశ్చాత్తాపమైన ఒక అవసరాల కోసం, మీ యొక్క ప్రయోజనాల కోసం మంచితనాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. వారు మీకు దగ్గరయ్యేది ప్రేమతో కాదు, కేవలం లాభం కోసం అని అయితే మీరు తప్పకుండా అయితే మోసపోవద్దు. మీ జీవితంలో తిరిగి ఆహ్వానించొద్దు. కాస్త దూరంగా పెట్టడం, వారి యొక్క ప్రవర్తన మీరు గమనించడం, సమయానుకూలంగా మీరు తప్పకుండా నిర్ణయాలను తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. తప్పకుండా మీకు చాలా రేపటి రోజున మాత్రం ఆ వ్యక్తి ద్వారా ఎన్నో అవమానాలు, నిందలు, నిందలు కూడా మోయవలసిన అవసరం కూడా ఉంటుంది.
అవి వారి యొక్క మాటల్లో కాకపోయినా వారి యొక్క చూపుల్లో, ఆలోచనలో ఉంటుంది. వారి యొక్క దృష్టి సైతం మీపై ప్రభావితం చూపుతుంది. ఎవరితో అయినా సరే వ్యక్తిగత విషయాలు అసలు పంచుకోవద్దు. వారు మంచి అవకాశాలను కూడా మీకు చేజిక్కకుండా చాలా సంతోషంలో మిమ్మల్ని ఉంచుతూ ప్రతిరోజు కూడా మీకోసం తపన పడుతూ ఉంటారు. మొదటి నుంచి వాళ్ళు అలానే అనిపిస్తూ ఉంటారు. తర్వాత మన బలహీనతను వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఒక్కసారి జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటే ఎవరు మోసం చేయాలనే విషయాన్ని అసలు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క రాశి గల వారికి జీవితం, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయనే విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఎవరు వచ్చినా ఎలా మాట్లాడినా మీ మనసు అనేది బుద్ధితో ఆలోచించుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరినైనా మీ దగ్గరకు వచ్చారంటే వారి యొక్క ఉద్దేశం ఏంటిదనేది ముందుగా తెలుసుకోవాలి. మీ యొక్క మంచితనం, మీ యొక్క బలం, బలహీనత అవన్నీ మారకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఆలోచన విలువలను కూడా కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే జీవితం సురక్షితంగా, స్థిరంగా అయితే ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి ఒక అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కొన్ని రంగాల్లో ఒకేలాగా లాభం వస్తుంది కాదు కదా. అలాగే ప్రతి రంగంలో కూడా మీ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. వాటిని ఎటువంటి విధానంగా అయితే మార్చుకోవాలి, సరైన విధానంగా ఉపయోగించుకోవాలనేది మన అభిప్రాయం మీద, మన ఆలోచన శక్తి మీద అయితే నిలబడుతుంది. రేపటి రోజున ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు, సూచనలు కూడా కనబడుతున్నాయి. ప్రతి పనిని గుర్తించే ముందుగా వారు ఎటువంటి విధంగా ఉండాలి, మీరు గతంలో చేసిన పని కష్టం ఎప్పుడు ఫలితంగా మారబోతుంది. ఆఫీస్ రంగంలో, కార్యాలయాల్లో కానీ మీ యొక్క మాటకు విలువ కూడా పెరగబోతుంది. సీనియర్స్ మీపై మంచి అభిప్రాయ భావనతో కలిగి ఉంటారు. మంచి అవకాశాల కోసం సమాచారం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఎంతోమంది లేకపోలేదు. అటువంటి వారి మీద మీ దృష్టి సారించండి. రేపటి రోజున వ్యాపార రంగంలో ఉన్నటువంటి కొన్ని వ్యాపారం చేసేవారికి లాభదాల దిశగా అడుగులు పడబోతున్నాయి. కొత్త కస్టమర్లు రావడం, అలాగే రేపటి రోజున పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి చిన్నగా మొదలు పెట్టాలి. మీకు ఒక పార్ట్నర్షిప్, జీవిత భాగస్వామి ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామ్య వ్యాపారస్తుల రంగంలో పెద్దగా లాభాలకు దారితీస్తుంది. కానీ ఆర్థిక రంగంలో ఉన్నటువంటి కాస్త స్థిరత్వం, డబ్బు విషయంలో మీకు అయితే అనవసర ఖర్చులు కూడా తగ్గబోయే సూచనలు కూడా కనబడుతున్నాయి. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం అయితే మీకు కలగబోతుంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. రేపటి రోజున ఒక మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. మీకు ఎన్నో రిస్కులు, ప్రశాంతతలు అన్నీ కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి చాలా మీకు అనుకూలంగా ఒక మంచి శుభవార్త వినబోయే అవకాశాలు కూడా చాలా మరిన్నిగా కనబడుతున్నాయి. రేపటి రోజున ఈరోజు మీరు ప్రేమతో ఉన్నటువంటి ఒక భావోద్వేగాల మాట తీరుతో మీ యొక్క మనసులోని మాటలు వెల్లడించడానికి కూడా మంచి సరైన సమయం అయితే చెప్పుకోవచ్చు. అపార్థాలు తొలగిపోతాయి. దూరమైన వ్యక్తిని దగ్గర కావచ్చు. కొత్త పరిచయాలు కూడా ప్రేమగా మారే అవకాశం ఉంది. ఎవరినైనా నమ్మే ముందు కాస్త మీరు ఆలోచించి తీరాలి. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా అయితే ఉంటుంది. మానసికంగా కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ కూడాను సమయానుకూలంగా ఆహారాన్ని పాటించడం, అలాగే మీరు విద్యార్థులకు సంబంధించిన చదువు విషయంలో కూడా కాస్త నిర్లక్ష్యం చేయకుండా మీరు వారి యొక్క జీవిత భవిష్యత్తుపై కాస్త శ్రద్ధ చూపించడం చాలా మంచిది. సరికొత్త పరిచయాల ద్వారా మీ జీవితంలో కొంతమంది మీ జీవితంలో ప్రధానమైన, ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు. వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకపోవడం చాలా ఉత్తమం. మొత్తంగా చూస్తే కనుక రేపటి రోజున అన్ని రంగాల్లో అనుకూలతగా చాలా విషయంగా ఉంటుంది. ఈ విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. ధైర్యంగా ముందుకు సాగండి. సరైన నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. రేపటి రోజున తప్పకుండా దైవారాధన మీరు చేసుకోవడం చాలా మంచిది. నిత్య దీపారాధన చేసుకోవడం ద్వారా అన్ని సమస్యలు అయితే తొలగిపోతాయి. రేపటి రోజున శ్రీ వల్లి సమేత, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీరు సందర్శించుకోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీకు ఎన్నో మంచి పుణ్య ఫలితాలు రావడం కోసం దాన ధర్మాలు చేయడం, ఆహార దానం చేయడం, పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేయడం, అలాగే మూగజీవాలకు గింజలు, పానీయం దానం చేయడం కూడా పెట్టడం కూడా చాలా మంచిగా వెళ్తాం. గోమాతను పూజించడం, గోమాతకు ఆహారాన్ని సమర్పించడము మీకు ఎంతో మేలు ఫలితాలను కూడా ఇస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.